మహాగణుడును మన రక్షకుడునైన మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవాతి దేవుడు తన కృపను బట్టి ఆయన మనలను కాపాడి కనికరించిన దాన్ని బట్టి ఘనత మహిమ ప్రభావాలు ఆయనకే చెల్లునుగాక. ప్రతి దినము ప్రతి ఒక్కరు కూడా ఈ అనుదిన జీవవాక్యమును మరి చూసి అనేక ఆత్మీయ మేలులు పొందుతున్నాము అని చెప్పుతున్న దానిని బట్టి మేమెంతగానో దేవుణ్ణి స్తుతిస్తున్నాం, సంతోషపడుతున్నాం. తప్పక మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మరి మా ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా మరి ఈ ఇమానుయేలు ప్రేయర్ హోమ్ మినిస్ట్రీస్ కొరకు మీరు తప్పక ప్రార్థించాలని, మా పరిచర్య కొరకై ప్రార్థించాలని దేవుని సేవకునిగా మనవి చేస్తూ ఉన్నాను. తప్పక మీరు చేస్తున్న ప్రార్థనను బట్టి ఇంకను ఈ పరిచర్య కొనసాగించేటట్లుగా దేవుని కృప తోడై ఉండునట్లు మా కొరకు పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. మంచిది. దేవుని వాక్యంలో నుంచి కొన్ని మాటలు మనము ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుదాం. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. 11వ వచనం. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను, సమాధానమును వెదికి దాన్ని వెంటాడవలెను. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి గాని ప్రభువు ముఖము కీడు చేయువారికి విరోధముగా ఉన్నది. మీరు మంచి విషయములలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయువాడెవడు? మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమపడినను మీరు ధన్యులే. వారి బెదిరింపునకు భయపడకుడి, కలవరపడకుడి. చదవబడిన ఈ వాక్య భాగంలో అపోస్తుడైనటువంటి పేతురు గారు ప్రియులరా ఆయన రాస్తున్నటువంటి మరి దేవుని పిల్లలకు, చెదిరిన ప్రజలకు ఆయన ధైర్యపరుస్తూ మాట్లాడుతున్న మాటలు నిజమే. మనం ఆలోచన చేస్తే గనుక ఎందుకు ఈ మాటలు ఆయన చెబుతున్నాడు అని మనం ఆలోచన చేస్తే గనుక మరి మీ ప్రార్థనలకు అభ్యంతరంగా కలగకుండా నిమిత్తము జ్ఞానముతో కాపురం చేయమని, మరి భార్యలు బలహీనమైన ఘట్టమని ఇవన్నీ హెచ్చరికలు ఇచ్చినటువంటి పేతురు గారు 9వ వచనానికి వస్తే గనుక ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలవబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి. చూడండి, మీరు ఎందుకు పిలవబడ్డారు అనంటే ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలవబడ్డారు గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి అని ఈ 9వ వచనం తర్వాత అప్పుడు 10వ వచనానికి మాట్లాడుతూ అంటాడు. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకోవాలి. అది మనం ఆలోచన చేస్తే మీరు ఎందుకు పిలువబడ్డారు అనంటే ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడ్డారు కనుక కీడు మీకు చేస్తే కీడుకు ప్రతి కీడు మీరు చేయొద్దు. నిన్ను దూషించారు అనంటే దూషించిన వాని మరలా తిరిగి దూషించొద్దు. అలాగ చేయకుండా నువ్వేం చేయాలి అంటే దీవించు అని అంటున్నాడు. అంటే ఇది సాధ్యమా మనకి అనంటే తప్పక మనం చేయాలి. యేసయ్యను దూషించారు, యేసయ్యను కొట్టారు, యేసయ్యను భయంకరమైన మాటలు మాట్లాడారు. నిజంగా నువ్వు దేవుడు అయితే మరి కిందకు దిగమని చెప్పారు, హేళన చేశారు, ఉమ్ము వేశారు, పిడిగుద్దులు గుద్దారు. అనేక రకాలుగా మానవుని జీవితంలో నిజంగా అంత భయంకరమైనటువంటి పరిస్థితి మనమైతే అనుభవించలేం కదా. ఆయన మానవుడిగా దేవుడై ఉన్నటువంటి దేవుడు ప్రియుల మానవునిగా ఈ లోకానికి వచ్చి భయంకరమైన చిత్రహింసలు అనుభవిస్తూ మన కొరకై ప్రాణం పెట్టారు ఆయన.
అయితే ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మీరు ఆశీర్వాదమునకు వారసులగుటకు పిలువబడ్డారు గనుక, కీడుకు ప్రతి కీడు చేయొద్దు, దూషణకు ప్రతి దూషణ చేయొద్దు. మరి ఏం చేయాలయ్యా అనంటే, చెయ్యక దీవించండి. మిమ్మల్ని తిట్టినప్పుడు మరలా తిరిగి మీరు తిట్టడం గానీ, మిమ్మల్ని దూషించిన వాళ్ళని దూషించడం గానీ, కీడు చేసిన వారికి మరలా నువ్వు కీడు చేయడానికి ప్రయత్నం ఇలాంటివి చేయొద్దు అని మాట్లాడుతూ, మరి మరి ఏం చేయాలి అనంటే దీవించండి అని మాట్లాడుతా ఉన్నాడు. మనం ఇక్కడ గమనించాలి. నిజమే, మానవుని జీవితంలో ఈ ఈ ఈ ఆలోచన అనేది చాలా కష్టం కదా! అందుకే రోమీయులకు రాసిన పత్రికలో కూడా 12వ వచనం 12వ అధ్యాయము 17వ వచనంలో కూడా ఇదే మాట చెబుతాడు. కీడుకు ప్రతి కీడు ఎవనికిని చేయొద్దు. మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండు అనని. కనుక మనం ఆలోచన చేస్తే గనుక కీడుకు ప్రతి కీడు చేయొద్దు అని మాట్లాడుతున్నటువంటి దేవుడు ఆయన. చూడండి, మన జీవితంలో మనం దూషించకుండా మనము క్రీస్తును కలిగి ఉంటే గనుక దేవుడు ఏమిస్తున్నాడో తెలుసా? రోమీయులకు రాసిన పత్రిక 8:28లో దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలవబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము అని మాట్లాడుతున్నాడు. చూడండి, మరి వాక్యంలో మనం ఆలోచన చేస్తే అదే 30వ వచనం చదవండి. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించునో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారి నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరిచెను. నిజంగా మనం ఆలోచన చేయాలి. కాబట్టి దేవుణ్ణి ప్రేమించే వారి జీవితాల్లో కీడుకు ప్రతి కీడు చేయొద్దు. ఎందుకంటే మీరెందుకు పిలువబడ్డారు అనంటే ఆశీర్వాదమునకు వారసులగుటకు. ఆశీర్వాదం కర్త ఎవరు? దీవించే దేవుడు ఎవరు అనంటే యేసు ప్రభువారు అయ్యున్నాడు. కాబట్టి ఇక్కడ వాక్యం ఏముంటుందంటే జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరేవాడు అంటే జీవాన్ని ప్రేమించి నీ జీవితాన్ని ప్రేమిస్తున్నావు అంటే నువ్వు మంచి దినాలు చూడగోరావు. మంచి దినములు చూడగోరుతున్నావు అనంటే చెడ్డదానిని పలకొద్దు నీ నోటితో, చెడ్డదానిని పలకొద్దు నీ నాలుకతో, కపటపు మాటలు చెప్పొద్దు నీ పెదాలతో. పిల్లల దేవుని వాక్యం చెబుతుంది. ఎవరైతే మంచి దినాలు గడపాలనుకుంటున్నాడో, ఎవడైతే మంచిగా ఉండాలి అనుకుంటున్నాడో ఆ వ్యక్తి ఏం చేయాలో తెలుసా? చెడ్డ మాటలు చెప్పకూడదు, కపటపు మాటలు చెప్పకూడదు. తర్వాత నీ నాలుకలో నీ పెదవులు ఎలాంటి కపటపు మాటలు కానీ చెడ్డ మాటలు కానీ పలకకుండా నువ్వు జాగ్రత్త కలిగి ఉండాలి. నీ నాలుకను కాచుకోవాలి, నీ పెదాలను కాచుకోవాలి. అందుకే మంచి దినాలు నువ్వు చూడాలి అంటే అందుకే ఆయన అంటాడు, అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను, సమాధానమును వెదికి దానిని వెంటాడవలెను. కీడు నుండి తొలగి మేలు చేయాలి, సమాధానమును వెదికి దానిని వెంటాడాలి అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో వింటున్నటువంటి వాక్యాన్ని బట్టి కీడులో నుండి తొలగిపోవాలి. ఒకవేళ కీడు చేయాలనుకునే మనసు నీకుంటే అది వదిలిపెట్టి మేలు చెయ్యి. ఒకవేళ నీకు కీడే చేసి ఉండొచ్చు, నిన్ను దూషించే ఉండొచ్చు, నీ మీద చెడ్డ మాటలే చెప్పొచ్చు. అయినప్పటికీ కూడా ఆయనను కలిగిన బిడ్డవు గనుక, ఆయన వారసుడవు గనుక, ఆయన ఆశీర్వదింపబడిన బిడ్డవు గనుక నువ్వు మేలే చేయాలి కానీ కీడు చేయడానికి ప్రయత్నం చేయొద్దు. అందుకే 12వ వచనంలో ప్రభు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థన వైపునను ఉన్నవి గాని ప్రభు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది. నువ్వు కీడు చేయక్కర్లేదు. వాళ్ళని దీవిస్తే గనక ఆయన ముఖము కీడు చేసేవారికి ఎలా ఉందట? దూరముగా విరోధముగా ఉంది. అందుకే ప్రభు అంటాడు కదా, మరి పగ తీర్చుట నీ పని కాదు, పగ తీర్చుట నా పని. నేనే పగ తీరుస్తాను, నేనే ప్రతిఫలం ఇస్తాను. నీకు నువ్వే తీసుకోక్కర్లేదు, నీకు నీవే పగ తీర్చుకోవాల్సిన పని లేదు. అందుకే మీరు మంచి విషయాల్లో ఆసక్తి గలవారైతే మీకు హాని చేసేవాడెవడు? మీరు ఒకవేళ నీతి నిమిత్తం శ్రమపడినను మీరు ధన్యులే. వారి బెదిరింపునకు భయపడొద్దు, కలవరపడొద్దు. కాబట్టి వింటున్న వాక్యాన్ని బట్టి నీ జీవితంలో మేలుకి బదులు కీడు చేస్తున్నావేమో, మేలు చేయాలి, ఆ మేలు చేయవలసిన నీవు కీడు వైపుకు పరుగులు తీస్తున్నావేమో. కాబట్టి విన్న వాక్యాన్ని బట్టి ఏ పరిస్థితుల్లోనూ, ఎలాంటి సమయంలో కూడా నీ జీవితంలో ఎలాంటి ఇబ్బందులు కలిగిన, ఎలాంటి నష్టము నీ జీవితంలో వాటిల్లినప్పటికీ కూడా ప్రియులరా, ఎవ్వరి విషయంలో కూడా పగ తీర్చుకోవద్దు, కీడును చేయొద్దు.
దూషించొద్దు. నీ జీవితంలో దేవుడే కార్యం చేస్తాడు. ఎవరిని నువ్వు ఏమనకుండా నువ్వు ప్రార్థన చేసుకో. ప్రభా, నువ్వు న్యాయం తీర్చే దేవుడో, కార్యం చేసే దేవుడు అని ప్రభు వైపు నువ్వు చూడగలిగితే గనుక తప్పక నీ బ్రతుకులో ఉన్నతమైన కార్యాన్ని, ఆశ్చర్యమైన కార్యాన్ని దేవుడు చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. మీరెందుకు పిలువబడ్డారో తెలుసా? ఆశీర్వాదమునకు వారసులు అవ్వడానికి పిలువబడ్డారు. మంచి దినాలు చూసేవాడు చెడ్డదాన్ని పలకడు, అసహించుకోడు, దూషించడు, నాలుకతో కపటమైన మాటలు చెప్పడు. కాబట్టి ఈ పరిస్థితి నువ్వు కలిగి ఉంటే గనుక దేవునికి నువ్వు దూరం అయిపోతావు. లేదు, కీడుకు ప్రతి కీడు చేయకుండా దూషించే వ్యక్తిని కూడా నువ్వు క్షమించి దీవించగలిగితే ఆ కీడు చేసేవారి వైపునకు దేవుని ముఖం విరోధంగా ఉంది. కాబట్టి ఆ విధంగా ప్రభువులో ముందుకు సాగిపోవాలని దేవుని పేరట నేను మనవి చేస్తున్నాను. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహిమ కలిగిన తండ్రి, కృపగల దేవ, వందనాలు. విన్న వాక్యాన్ని బట్టి బిడ్డల జీవితాల్లో నీ కృపా, నీ కనికరము, నీ ఆశీర్వాదము మీరే దయచేసి బలపరచమని సమస్తాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందుకున్నామని యేసు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.